సో రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఎవరు అవునన్నా కాదన్నా, గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ 9.5 సంవత్సరాల పాటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను దాదాపు వారం రోజుల ముందు నుంచే ప్రారంభమయ్యేటి. ఈరోజు హైదరాబాద్ కానీ, వరంగల్ లాంటి ప్లేసెస్ కానీ, లేకపోతే మండలాలు కానీ అన్ని చోట్ల కూడా ఒక తెలంగాణ ఆవిర్భావం అనగానే ఒక లైట్లతోటి చాలా స్పష్టంగా వెలుగుతూ ఉండేది అన్ని గ్రామాలు, మండలాలు, హైదరాబాద్ లాంటివి. సో సరే, ఆయన తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళను విస్మరించిండు, అమరవీరులను తొక్కిండు, అమరవీరుల కుటుంబాలను గాలికి వదిలేసిండు, ఉద్యమకాలను గాలికి వదిలేసిన విషయం వాస్తవమే. కానీ ఎవరు అవునన్నా కాదన్నా కొంత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను గతంలో కేసీఆర్ ఘనంగా నిర్వహించాడు. కానీ ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ఎంత దారుణంగా నిర్వహిస్తున్నారో ఒక్కసారి చూడండి. ఎక్కడైనా మీకు వెలుగులు కనబడుతున్నాయి హైదరాబాద్ నగరంలో, లేకపోతే కనీసం వేరే జిల్లాలలో ఎక్కడా ఏమీ హడావుడి లేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి తీరే నష్టం చేకూరుస్తూ ఉంది. కేసీఆర్ ఈరోజు తెలంగాణను ఈరోజు వనరులను దోచుకుంటే మీరు దానికి మించి దోచుకునేట్టు కనబడతా ఉంది. దయచేసి తెలంగాణ సమాజం అందుకే ప్రమాదం పొంచి ఉంది అని ఎందుకు చెప్తా ఉన్నాను, ఇలాంటి సంఘటనలు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి, కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్